వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం గుంటూరు ఫేమస్ అయిన పులిహోర గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది గోంగూరతో చేసే ఒక నిలవ పచ్చడి లాంటిది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: గోంగూర పెద్దవి 2 కట్టలండి. ఇవి ఈ గోంగూరని ఒక 2 పెద్ద కట్టలు తీసుకొని ఇలా శుభ్రంగా 2-3 సార్లు వాటర్లో కడిగి ఫ్యాన్ కింద ఒక 5-10 నిమిషాలు ఆరబెట్టాలి. ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. కారం ఒక చిన్న కప్పు, మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ఆయిల్ ఒక పావు కప్పు, చింతపండు గుజ్జండి. ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టి ఇలా గుజ్జు సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. పోపుకి పోపు దినుసులు: ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు ఒక రెమ్మ, ఇంగువ చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండిలు పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఫస్ట్ మనం ఈ గోంగూరని వేయించుకుందాం. గోంగూర ఈ ఆయిల్లో వేగాలండి. ఈ గోంగూర తడి ఉండకూడదు అని ఎందుకు చెప్పానంటే కొంచెం ఆరబెట్టుకోమని చెప్పాను కదా. ఎందుకు చెప్పానంటే ఇది ఎక్కువ రోజులు 2 మంత్స్ పైన నిలువ ఉంటుందండి. ఇది గుంటూరు ఫేమస్ చెప్పాను కదా, అందుకని కొంచెం తడి లేకుండా చూసుకోండి. నేను ఇక్కడ కొంచెం చేస్తున్నాను కాబట్టి పర్వాలేదు. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే కొంచెం తడి లేకుండా చూసుకోండి. ఇలా ఈ ఆయిల్లో బాగా వేగాలి. ఇలా ఈ ఆయిల్లోనే ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా ఈ ఆయిల్లో బాగా 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనకి సైడ్న ఆయిల్ వస్తుంది చూడండి. ఆయిల్ సైడ్స్కి వస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక బాండిలి పెట్టుకొని దాంట్లో ఇంకొక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇది నిలవ పచ్చడి కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులు, ఈ ఎండుమిర్చి, కరివేపాకు మనం పులిహోరకి ఎలా వేసుకున్నామో అంతే అండి, సేమ్. దీంట్లో ఒక చిటికెడు ఇంగువ వేసేసిన తర్వాత మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని కూడా వేసేసి ఈ ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. ఈ చింతపండు గుజ్జులో ఉన్న వాటర్ మొత్తం పోయి ఈ గుజ్జు దగ్గర పడిపోతుందండి. ఆ దగ్గర పడిందాక ఉడకనివ్వాలి. చూసారా, చింతపండు గుజ్జు మొత్తం అంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయి చూడండి చిక్కగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పసుపు 1 టీ స్పూన్, మెంతి పొడి
సిమ్లోనే పెట్టండి. ఇప్పుడు సిమ్లో పెట్టి వేసుకోవాలి. మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, కారం, సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇవన్నీ వేసి ఒక్కసారి కలియబెట్టుకోవాలి. మీరు ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవాలి అనుకుంటే ఏ పచ్చడికైనా సరే అండి, కొంచెం పైన ఆయిల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఊరగాయలకి కొంచెం మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్, ఇది కూడా వేసేసి మొత్తం బాగా కలపాలి. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం. అదేవిధంగా చాలా రోజులు నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మొత్తం బాగా కలిసిపోయి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారు కదా, గుంటూరు ఫేమస్ పులిహోర గోంగూర ఎంతో రుచిగా ఉంటుందండి. దీన్ని ఒక గాజు సీసాలో కానీ లేదా ఏదైనా జాడీలో స్టోర్ చేసి పెట్టుకోండి. 2 months పైనే నిలువ ఉంటుంది. ఇది ఒక 2-3 days ఆగి తిన్నారంటే కొంచెం ఈ గోంగూర మొత్తం కొంచెం మాగి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.